తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ముగిసి ఇవాళ చక్ర తల్వార్ను ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి వారి ఆలయం వద్ద స్వామివారి చక్ర తల్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అర్చకులు అనంతరం చక్ర తల్వార్ను పుష్కరిణిలో ముంచుతారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అయితే 9 రోజులు అంగరంగ వైభవంగా జరిగి చివరి ఘట్టానికైతే చేరుకున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. చివరి ఘట్టంగా అయితే స్వామివారికి చక్ర స్నానాన్ని అయితే నిర్వహిస్తారు. ఈ చక్ర స్నానం అనేది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి నిర్వహించేటువంటి చాలా అతి ప్రాచీనమైనటువంటి స్నానం అని కూడా అయితే చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్రాచీనమైన ఆచారంగా అయితే చెప్పబడుతుంది. సో చక్ర స్నానం జరిగే ప్రదేశం మనమైతే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము. మొత్తానికి అయితే ఇది వరాహస్వామి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలోనే స్వామివారి చక్ర స్నానం అనేది జరగబోతోంది. ముందుగా అయితే చక్ర స్నానానికి ముందుగా అయితే స్వామివారిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ బంగారు పీఠం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంగారు పీఠం మీదనే ముందుగా స్వామివారికి శుద్ధోదక స్నానం, స్నపన తిరుమంజనం అనేది చేస్తారు. మరి పాలు, తేనె, నీరు, చివరిగా కొబ్బరి నీళ్లతో స్వామివారికి అయితే ఇక్కడ శుద్ధోదక స్నానాన్ని నిర్వహించిన తర్వాత స్వామివారిని స్నపన తిరుమంజనం చేస్తారు. ఈ స్నపన తిరుమంజనంలో భాగంగా అయితే వివిధ రకాలైన పండ్లు, వివిధ రకాలైన పూలు, వివిధ రకాలైన అలంకరణలతో అయితే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అభిషేక కైంకర్యాలు అయితే ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ నుంచి స్వామివారి స్నపన తిరుమంజనం పూర్తయిన తరువాత భక్తులందరికీ కూడా వీలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దృశ్యాన్ని కూడా భక్తులందరూ తిలకించే విధంగా అయితే ఇక్కడ బ్యారిగేడ్స్ అన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా అయితే ఎంతమంది భక్తులు ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా కన్నుల విందుగా అయితే కళ్ళకు నిండుగా కనిపించే విధంగా అయితే ఇక్కడ మధ్యలో ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామివారిని తీసుకుని వెళ్ళడానికి ఈ పుష్కరిణిని కూడా దారులు ఏ దారిన అయితే స్వామివారిని అయితే తీసుకుని వెళ్ళి చక్ర స్నానాన్ని నిర్వహిస్తారో ఆ వీధులన్నిటినీ కూడా, ఆ మెట్లన్నిటినీ కూడా చక్కటి అలంకరణలతో, పూలమాలలతో అయితే ఇక్కడ అలంకరించినటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు అయితే రేపు ఒక్కసారి 10,000 మంది భక్తుల వరకు అయితే ఈ పుష్కరిణిలో స్నానం చేసేటువంటి చక్ర స్నానాన్ని ఆచరించేటువంటి ఏర్పాట్లు అయితే ఘనంగా చేసినట్లుగా అయితే మనం కల్పిస్తాం. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇక టీటీడీ సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులు దశల వారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ చక్ర స్నానం సందర్భంగా అయితే 1000 మంది పోలీసులు, 13 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికి పుష్కరిణిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించడం జరిగింది. మనం చూడొచ్చు, రైట్ సైడ్ లో అయితే అక్కడ బోట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మొత్తానికి ఈ పుష్కరి స్నానం చేసేటప్పుడు కానీ, చేసిన తరువాత కానీ భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇప్పటికే ఈతగాళ్లను, బోటును కూడా అందుబాటులో ఉంచాలి అని ఆదేశించడం జరిగింది. సో ఆ ఆదేశాల ప్రకారమే అయితే ఇక్కడ బోట్లను కూడా తీసుకొచ్చి తెచ్చిపెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇక చక్ర స్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక అన్ని రకాలైన ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏంటి, భక్తులకు పుష్కర స్నానం, చక్ర స్నానాన్ని వాళ్ళు చేయడానికి వీలుగా అయితే గేట్లను ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితులు అయితే మనం కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తానికి అయితే ఈ వరాహస్వామి ఆలయ ప్రాంగణం, ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీవారి పుష్కరిణి అయితే చాలా అందంగా అలంకరింపబడినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ స్నపన తిరుమంజనం తర్వాతనే మరి చక్ర తల్వార్కి చక్ర స్నానం అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఆ చక్ర స్నానాన్ని కూడా
అందరి భక్తులు వీక్షించడానికి వీలుగా ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో విఐపీస్కి ఒక వేని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఒక వేని ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అని ఇప్పటికే టీటీడీ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకారంగానే అన్ని పనులు చకాచకా ఇక్కడ జరిగిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. తిరుమల నుండి కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.